ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనము. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలీయులు చూచిరి గనుక. దేవుడు ఇశ్రాయేలీయులు భయంకరంగా కష్టాలు పాలు అయిపోయి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ప్రజల ఎదుటనే దేవుడు అద్భుతమైన కార్యాలు ఐగుప్తులో చేశారు. తన ప్రజల కళ్ళారా చూచారు దేవుడు ఎంత గొప్పవాడో. ఎన్నో భయంకరమైన అద్భుతమైన కార్యాలు చేసి తన బిడ్డల్ని విడిపించి తోడుగా ఉండి దేవుడు నడిపించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఒకవేళ నీవు ఏదో ఒక పరిస్థితిలో చిక్కబడి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావేమో. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని వైపు నువ్వు చూస్తున్నావో నీ కళ్ళెదురుగానే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. తన బిడ్డల ఎడల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు. తన బిడ్డల కన్నీటిని చూచి కరిగిపోయేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని గొప్ప కార్యాలు చూచినప్పుడు వారు దేవుని మీద నమ్మకాన్ని ఉంచారు, దేవునికి భయపడ్డారు కూడా. అప్పటి నుంచే వారందరూ కూడా దేవుని యందు సేవకుడైన మోషే యందు కూడా నమ్మకం ఉంచారంట. ఈరోజు ఏది నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావో అది మేలు కొరకు దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. నువ్వు నమ్మిక ఉంచు దేవుని మీద. తన బిడ్డల కొరకు తన ప్రాణం ఇచ్చిన దేవుడు ఈ లోక సంబంధమైనవి అడిగితే ఆయన ఇవ్వడా అండి? ఇస్తాడు. నువ్వు దేవుని మార్గములో నడిచే బిడ్డగా ఉండాలి. మొదట నీ హృదయము దేవుణ్ణి అంగీకరించినట్టుగా, తర్వాత నీ యొక్క మార్గము కూడా దేవుని పాదాల వద్ద పెట్టావంటే గనక తప్పకుండా దేవుడు నీ కోసం, ప్రత్యేకంగా నీ కోసం గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అనేక మంది గురించి నువ్వు ఆలోచన చేయడం కాదు, బైబిల్ చదువు, వాగ్దానాన్ని పట్టుకో. ఏ విధంగా దేవుడు తన ప్రజలను విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడో, బలపరిచాడో, యెహోషువతో ఎన్ని కార్యాలు చేయించాడో ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వారికి తోడుగా, వారికి ముందుగా దేవుడు నడిచారట. హల్లెలూయా. నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రభువా నేను నీతో ఉంటాను ప్రభువా అని నువ్వు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతావో ప్రతిరోజు నీ పరిస్థితుల్లో నీకన్నా ముందుగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీ అప్పు బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ జాబులో, నీ ప్రయాణంలో, సమస్తములో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతావో అప్పుడే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు తన బిడ్డలకు అద్భుతాలు చేసి కనపరిచి ధైర్యపరిచిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి నేను బలపరుస్తారు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.